చూడండి, అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం తీయండి. 5వ అధ్యాయం 7వ ఆ రోగి అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వరూ లేరు కనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఈ సందర్భం మనందరికీ తెలుసు. యెరూషలేములో బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. బెతెస్దా అనే కోనేరు. ఈ బెతెస్దా కోనేరుకు ఉన్న సిస్టమ్ ఏంటంటే, దానికి 5 మండపాలు ఉన్నాయి. అంటే కోనేటిలో దిగడానికి 5 మార్గాలు ఉన్నాయి. ఈ 5 మార్గాలలో అక్కడ కోనేరుకు ఉన్న స్పెషల్ ఏంటంటే, రోజులో ఏదో ఒక సమయంలో దేవతలకు వచ్చి నీళ్లు కదిలిస్తారు. అంటే ఒక బిందులో నీళ్ళు ఎలా ఊపితే కొంతసేపు ఎలాగైతే తొలగిస్తాడతాయో, ఆ కోనేటిలో ఉన్న నీళ్లు దేవతలకు వచ్చి కదిలించినప్పుడల్లా అటు ఇటు నీళ్లు కదులుతూ ఉంటాయి. ఆ నీళ్లు కదులుతున్న నిమిషమో 2 నిమిషాల్లోనూ వ్యాధిగ్రస్తులైన వారు గబగబాలో దూకేస్తే, గబగబాలో దిగిపోతే వాళ్ళందరూ బాగుపడిపోతున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పుట్టకతోటి కళ్ళు లేవనుకోండి, వాడు అక్కడ దాకా వచ్చి వెనకాల వాడు తోసేసిన గబగబా దింపేసిన వాడు అటు నుంచి 2 కళ్ళు పొందుకొని వస్తున్నాడు. కాళ్ళు లేని వాడు కాళ్ళు పొందుకుంటాడు. అప్పటి వరకు కాళ్ళు లేకుండా దేక్కుంటే వెళ్ళిన వాడు అందులో తోసేస్తే అటు నుంచి మెట్లు ఎక్కి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటే ఆ ఒక్క ఊరోళ్ళు రాదు కదా, చుట్టుపక్కల దేశం నుంచి, రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా బెతెస్దా కోనేరు దగ్గర క్యూ కడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు పుట్టి పెరిగి ఆయన సేవకు సమర్పించుకున్న తర్వాత ఆయన ఆయా ప్రాంతాలు తిరుగుతూ యెరూషలేములో ఈ బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర వెళ్ళేటప్పటికి ఒక వ్యాధిగ్రస్తుడు కుంటివాడుగా ఉన్నాడు, అక్కడ పడి ఉన్నాడట. అక్కడ పరిస్థితిని చాలాసేపు గమనించాడు, ఇక్కడ ఏంటి జరుగుతుందని. వెనకాల వచ్చిన వాళ్ళు, అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కూడా గబగబా దిగిపోతున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఇతనైతే అలాగే ఉండిపోయాడు. అప్పుడు ప్రభు అక్కడికి వచ్చి అన్నాడు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా, ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగితే అప్పుడు ఆయన చెప్పే సమాధానం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ రోగి ఏమంటున్నాడు, నీళ్లు ఆ దేవదూత కదిలించినప్పుడు జాగ్రత్త. ఈ సందర్భం మీకు తెలియదని మళ్ళీ చెప్పట్లేదు, నాకు కావలసిన మాట అక్కడ ఉంది. ఆ మాట మరలా ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోగి అన్న మాట ఏంటంటే, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవరు లేరు. చాలా, అది నాకు కావాల్సిన మాట. ఏమంటున్నాడు యేసు ప్రభువుతో? ఈ మాట మరొకసారి వింటే హృదయంలో నుంచి దుఃఖం వచ్చారు. అతను ఏమంటున్నాడంటే, 38 సంవత్సరాల నుండి నీ ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబం విడిచి ఈ కోనేరు దగ్గర ఎందుకున్నామని అడిగితే, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దింపేవారు నాకు ఎవరు, నాకంటే వెనక వచ్చిన వారు దిగిపోయి బాగుపడిపోతున్నారు. కారణం ఏంటంటే, వారికి కూడా ఒక్కరైనా వచ్చి చేయి సపోర్ట్ ఇచ్చి వాడిని ఏం చేస్తున్నారు, దిగుతున్నారు. ఎంత మంది వచ్చి వెళుతున్నారు కానీ వారి వెనక ఉన్న వాళ్ళైనా, అయ్యో ఈ వ్యక్తి మాకంటే ఎప్పుడో ముందు వచ్చిన వ్యక్తి కూడా ఇక్కడ ఉండిపోతున్నాడని ఒక్కరు కూడా నాకు చేయి సపోర్ట్ కూడా ఇచ్చేవారు. నేను స్వస్థత పొందకపోవడం గల కారణం, నేను బాగుపడకపోవడం గల కారణం, అవకాశాలు ఉండి కూడా నా కాళ్ళు బాగు చేసుకోకుండా ఇలా కుంటివాడిగా ఇక్కడే ఉండి వాళ్ళు ఏదో పెట్టినది తినగల కారణం నాకెవరు లేరు. సహాయం చేసేవాళ్ళు నాకెవరు. ఆ కారణం చేత నేను ఇలాగే దేవుడికి మహిమ కలుగును. ప్రభు అంటున్నాడు మన మూల వాక్యంలో, ఆయన అందరినీ ప్రియమైన మిత్రులారా, 38 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఎరిగిన వాడు కనుక ప్రభు దగ్గరికి కుంటివాడు రాలేదు. కుంటివాడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మనందరికీ ఒక విషయం తెలుసు, ఉన్నతమైన వారి దగ్గరికి మనమే వెళ్ళాలి కానీ
మన దగ్గరికి ఎవరు వస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదండి? ఇప్పుడు ఎమ్మెల్యేగానైనా మనమే గెలిపించాలి, ఎంపీగానైనా మనమే గెలిపించాలి, ముఖ్యమంత్రిగానైనా మనమే గెలిపించాలి, ఎంపీపీగానైనా మనమే గెలిపించాలి, ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా ఎవరు గెలిపించాలి? కౌన్సిల్ అయినా ఆఖరికి మినిమం వార్డు మెంబర్ అయినా గెలిచిన తర్వాత వారు మన దగ్గరికి వస్తారా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారితో పను ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఒకసారి ఇంటికి రండి మాట్లాడే పని ఉందన్నా వస్తారా? వస్తారా? కొన్ని సర్పంచ్ గారు వస్తారా? కొన్ని ఎంపీపీ గారు వస్తారా? ఆఖరికి కౌన్సిలర్ కూడా. ఎందుకని? వాళ్ళు పెద్దోళ్ళు కదా. నేను స్తోత్రం. ఎక్కడికి రారు? నీ దగ్గరికి. నువ్వేం చేయాలి? నువ్వే పెద్దగా చేసి మళ్ళీ నువ్వే. అవును కదా? కానీ ప్రభు అయిన యేసయ్యకున్న గొప్పతనం చెప్పనా? నీవు దీనుడవై ఉండగా, దీనురాలువై ఉండగా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ సమస్తాన్ని ఎరిగిన వాడు, నీకెవరు లేరని తెలిస్తే ఆయన ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరకు. స్తోత్రం.